ఒకసారి గాలి దుమారం టీడీపీలో గాలి దుమారం గురించి కూడా మాట్లాడుకుందాం. దాంట్లో ముందర భానుప్రకాష్ ఏం మాట్లాడారు, తర్వాత రోజా గారు ఏం మాట్లాడారు కూడా చూద్దాం ఒకసారి. గాలి భానుప్రకాష్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఒక నెల అయింది అనుకుంటా అది మాట్లాడి ఆయన. ఒకసారి అది పీసీఆర్ ప్లే చేయండి. గాలి భానుప్రకాష్ మీరు హైదరాబాదు రాష్ట్రంలో అని పొక్కటి వేట కూడా తీసి పారేస్తే కూడా ఇంకా సిగ్గుసరం లేకుండా రోడ్డు మీద వచ్చేసి కిరింది చాలదు, దోచుకుందే చాలదు, ఆరగించింది చాలదన్నట్టుగా ఇవాళ ఇదే రోడ్డు మీద వచ్చి ఊరేగింపు చేస్తే ప్రజలు చీత్కరించుకుంటున్నారు. చేసిందే చాలదు. ఇవాళ మీకు తెలుసో తెలీదు, బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్ 10 ఎకరాలు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది. మీ అందరి రక్తం తోడింది ఆమె, మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్లు మాట్లాడుతుందంటే ఏడకపోయింది, ఎవరి డబ్బు ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. ఆయన అంటాం, జనాలు చప్పట్లు కొట్టడం అక్కడ అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు. సరే, ఆవిడేం మాట్లాడారు కూడా చూద్దాం ఒకసారి. రోజా గారు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు, అది చూద్దాం. ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు కనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏం వేయాలని నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ, చాలా పట్టుదల. నాకు వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు నన్ను చావ దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్, అన్నిసార్లు నేను తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దేనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం కష్టపడి పనిచేస్తాను. సో ఇన్ఫ్యాక్ట్ సినిమా ఆర్టిస్టులు ఆమె సహా నటీమణులు మీనా, రమ్యకృష్ణ, ఖుష్బు వీళ్ళు కూడా మాట్లాడారు. రాధిక కూడా ఈమెకు సంఘీభావం ప్రకటించి ఇంతకుముందు కూడా ఈమె మీద ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిలబడ్డారు ఇండస్ట్రీలో. కవిత గారు సీనియర్ యాక్ట్రెస్, వారు కూడా వచ్చి మాట్లాడారు ఆ వాక్యాలు దుర్మార్గం అంటూ. అండ్ ఇక్కడండి నల్లపురెడ్డి ఎపిసోడ్ బయటకు వస్తుంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ విషయంలో ఎలా కేసు పెట్టి ఎంత ముందుగా వెళ్ళిందో ప్రభుత్వం, భానుప్రకాష్ విషయంలో కూడా అలాగే వ్యవహరించాలనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు వెళ్తుందా లేదా ప్రభుత్వం? మీకు ఒక విషయం చెప్తా సార్. ప్రమాణ స్వీకారం కన్నా ముందే అనుకుంటా తెలుగుదేశంలో ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయి మీద చేసిన దానికి ఫస్ట్ రియాక్టివ్ మోడ్ అక్కడ స్టార్ట్ అయింది, సస్పెన్షన్ అన్నారు. అవును. నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో మీరు గమనిస్తే ఓన్లీ జనసేన పార్టీయే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఇలాంటివి ఏ పొరపచ్చులు వచ్చినా, కిరణ్ రాయల్ విషయం కానీ, నిన్న ఆ అమ్మాయి కాళహస్తిలో జరిగిన వినుత విషయం కానీ, అలాంటివి మీరు ఏది చూసినా టకటక ఇన్స్టెంట్ రిమోట్ రియాక్షన్లో వాళ్ళు ఒకటే జనసేనలు చూపిస్తున్నారు. బట్ తెలుగుదేశం నుంచి ఆ ప్రతిస్పందన లేదు. మీరు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, తర్వాత భాను గారు మాట్లాడిన మాటలు కానీ ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఎందుకంటే సమాజంలో ఆడపిల్లలకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా ఏది పడితే అది మాట్లాడితే నాట్ యాక్సెప్టబుల్. మనం 2 రోజులు బట్టి కూడా మాట్లాడుతున్నాం. కానీ ఇది మీరు ఆద్యంతం గమనించగలిగితే ఒకటి ఉంది. ఇప్పుడు రోజా గారిని తీసుకోండి, కొడాలి నానిని తీసుకోండి, వంశీని తీసుకోండి, తర్వాత ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇవన్నీ తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్లే కదా. వీళ్ళు వ్యక్తిగతంగా ఏదో కడుపులో మంటలతోనూ వాటితోనూ వైఎస్ఆర్సీపీలో ఉండి దే ఆర్ యూజింగ్ దేర్ ఛానల్స్. అదర్ దాన్ దీస్ పీపుల్ ఎవరైనా వైఎస్ఆర్సీపీలోంచి ఒక తేడా మాటలు వచ్చిన ఉదంతాలు ఏమని చెప్పండి. ఇందులో ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే కొడాలి నాని అనే వ్యక్తికి ఈజ్ బీన్ మచ్ హెడ్ ఆఫ్ ఎనీబడి. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు. అలాగే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆద్యంతం ఈ జర్నీ అంతా తెలుగుదేశంతోనే. తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేక బాలకృష్ణ గారిని అప్రోచ్ అవ్వడం, తదనంతర పరిణామాల్లో పార్టీ నుంచి ఆయన రావడం, ఇవన్నీ గమనిస్తే
వీళ్ళ ఒక్క లాంగ్వేజ్ నెల్లూరుకి ఈ రోజు దాకా లేని మహిళ అని అంటే నెల్లూరుకి ఎప్పుడూ లేదు. ఎప్పుడు లేదు. అందులో పెదరెడ్లు వాళ్ళు చాలా దీంతో ఉంటారు. ఫిలాంథ్రఫిస్టులు బేసిక్గా అక్కడ. బేసిక్గా మీరు చెప్తున్నాను, వాళ్ళకి కోపం వస్తే పార్టీ మరి ఇటుపక్క గెలుస్తారు, పార్టీ మరి అటుపక్క గెలుస్తారు. కానీ వ్యక్తిగతంగా ఎవరు ముందుకు వెళ్ళలే. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఆనంద రామరెడ్డి గారు కానీ వాళ్ళు ఎందుకంటే విలువలు, నియోజకవర్గం యొక్క సమస్యలు. మన ఆయన స్టేజ్ మీద నారాయణ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు కూడా ఆలోచించకుండా సమస్యని సమస్యాత్మక టపాలమని చెప్పగలిగారు. దట్ ఈస్ దర్ ఒరిజినల్ ఎబిలిటీ. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశంలో జాయిన్ అయ్యి కేకరకాయ అయ్యారా, లేకపోతే కేకరకాయ కాకరకాయ అయిందా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం రాగానే వేమిరెడ్డి గారు లాంటి స్థాయి కలిగిన మనిషి, ఆయన కూడా 10 మెట్లు దిగినట్టే కదా. వాళ్ళ భార్య పరంగా ఇంటి మీద పడి దాడి చేయడం, ఒక భయానక వాతావరణం ఎంకరేజ్ చేయరండి. ఎవరు చేయరు సార్. నేను చెప్తుంది ఆ నెల్లూరు ప్రాంతంలో ఈ పని జరిగిందంటే మనం అందరం ఇవాళ ఆశ్చర్యంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని మాట్లాడుతున్నాం. సో ఈ టైప్ ఆఫ్ ఏంటంటే ఈ తెలుగుదేశం చారపడగానే ఎందుకు వస్తుందో అన్నది ఒకసారి గమనించండి. నాకు అది సీరియస్ కన్సర్న్ ఏంటంటే ఇలా పార్టీ అంతా డ్యామేజ్ అవుతుంది. గమనించారు మీరు? మిగిలిన ఎవ్వరూ మాట్లాడకుండా వీళ్ళు చేసిన పనికి మొత్తం పార్టీ అంతటికీ ఆ మకిలంట పోతుంది. వెరీ ట్రూ. సో ఇది మీరు గమనించండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కానీ లేకపోతే గాలి భానుప్రకాష్ గారు కానీ వాళ్ళ ఫాదర్స్ లెగసీ ఏంటి సార్? ముద్దుకృష్ణనాయుడు గారు అంటే ఆయనతో వ్యక్తిగతంగా ఉన్న పరిచయం. ఆయన మా జిల్లా పెదనందిపాడులో పెదనందిపాడు లెక్చర్గా చేసినప్పటి నుంచి ఆయన మహానాడు జరిగితే మన మధ్య వచ్చి కూర్చునేవాడు. ఆయన మీరు వెళ్ళండి సార్ అంటే ప్రోటోకాల్ ఏంటి మీతో పాటు కూర్చుంటాను, అంత సింపుల్ ఆయన. జర్నలిస్టులు ఆయన అడిగే ప్రశ్నలకి బుల్లెట్లు ఎలా దిగుతాయని భయపడి నాయుడు గారు అంటే నెక్స్ట్ లెవెల్ ఆయన. అలాంటి ఇప్పుడు మన ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గాలి భాను గారి గురించి మాట్లాడే కార్యక్రమంలో గాలి ముద్దుకృష్ణనాయుడు గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ అలాంటి వ్యక్తి కలిగిన ఈ బిడ్డ అయ్యి ఉండి అలా మాట్లాడితే గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన కూడా అంతే కదా. ఆయన ఏంటి సార్, రామారావు గారు ఆయన నుంచి చంద్రబాబు గారికి అత్యంత ఆత్ముడుగా, సామాజిక వర్గం వేరైనా సరే కమిట్మెంట్ లెవెల్స్ చూడండి ఒకసారి. సో ఇవన్నీ ఎందుకంటే తెలుసో తెలియక ఒక లెగసీ ఆఫ్ పార్టీకి తరంతో ఒక మహిళ అంటిస్తున్నారన్న భయం ఎక్కువ అవుతుంది. మరి ఇవేవి మరి పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడలేదా? ఇవి మాట్లాడే కన్నా ఆబ్వియస్ చాలా సింపుల్ కదా సార్ అన్నిటికీ. అంటే ఈ నెరేటివ్ బిల్డింగ్లో ఒకసారి కంపేర్ చేద్దాం మనం. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగా పొల్యూట్ చేశారేమో అని నాకు డౌట్గా ఉంది. ఆయన ఎప్పుడు ఇలాంటివి మాట్లాడారు, ఇలాంటి చేయలేదు కానీ ఇలాంటివి మాట్లాడలేదు, ఇలాంటి చేయలేదు. కానీ ఆయన కూడా ఆద్యంతో ఇదే మాట్లాడుతున్నారు. పార్టీలో ఎప్పుడు సెకండ్ రంగ్ లీడర్స్ కూడా ఇలా మాట్లాడాల, ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఇదివరకు ఎప్పుడు మాట్లాడలేదు. థర్డ్ రంగ్ లీడర్స్ వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో నోరు పారేసుకునే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా ఒక డెకోరం మెయింటైన్ చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత దోషం తెలుగుదేశం చరిత్రలో లేదండి మీకు. అందుకే చూడండి, మీరు రాజశేఖర రెడ్డి గారు ఆ మాట అన్న తర్వాత దాని సీరియస్నెస్ ఎంత లెవెల్లో అట్రిబ్యూట్ అయిందో తదనంతరం విత్డ్రా చేసుకునేదాకా వచ్చింది. గమనించారు? దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ తెలుగుదేశం. రాజశేఖర రెడ్డి గారు డెలిబరేషన్ ఏం కాదు, ఒక సెంటెన్స్ అబ్రప్ట్గా ఆపేశారు. అన్వయించుకోవడంలో స్పెషలిస్టులు కదా అందరూ. దానికే అంత ఇదైనప్పుడు అంటే అసలు కాంటెక్స్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఆయన అన్నారు కదా వీళ్ళ ఎంపీలతోటి మాట్లాడేప్పుడు జగన్ లాంటి క్రిమినల్తో రాజకీయాలు చేయాల్సి రావడం బాధాకరం, పెయిన్ఫుల్ అని ఒక నిర్వేదం ఎందుకు? ఆ కాంటెక్స్ట్ ఎట్లా డ్రైవ్ అయ్యింది అంటే మొన్న ఢిల్లీ ట్రిప్ బనకచర్ల విషయం దీన్ని తర్వాత తదనంతర పరిణామాల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రశ్న అడ్రస్ చేసింది. అండ్ విత్ దర్ క్యాబినెట్ అంటే నీటిపారుదల శాఖ మంత్రి. బట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చిన రామానాయుడు గారు. అండ్ సేమ్ సినారియో ఇఫ్ యూ రియలీ కంపేర్, ఆ తపెరా పేపర్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒకలాగా, తెలంగాణ ఎడిషన్లో ఒకలాగా అర్థాలు పరమార్థాలు వచ్చేలా చేసి సెల్ఫ్ డిఫరెన్స్ మెకానిజమే ఓపెన్ అవుతుంది అక్కడ. సాధ్యంతో జరగని చర్చని జరిగినట్టుగా అన్వయించి మాట్లాడే దగ్గర సక్సెస్ నెరేషన్స్ మీరు అన్నట్టు నెగిటివ్ నెరేషన్స్తో ముందుకెళ్ళే దగ్గర ఫ్యాక్ట్ బిల్డింగ్ ఏది. ఇప్పుడు ఈ విషయంలో గాలి భానుప్రకాష్ విషయంలో పార్టీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ నల్లపరెడ్డి మీద అయితే స్ట్రింజెంట్గా యాక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద కోర్ట్. కోర్ట్ ఈజ్ ఆల్సో నాట్. మరి వెళ్తారా అంటే దీనికి ఏమన్నా అవకాశం ఆర్ దేర్? నాకు తెలిసి పార్టీ పరంగా నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇఫ్ రియల్లీ లుక్ ఇన్ టు ది రియల్ కాంటెస్ట్ ఆఫ్ తెలుగుదేశం, ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూలో బలైన జనసేన పార్టీ రైట్ అక్కడ. ఎందుకంటే యాట్రిబ్యూట్ అవుతున్న అంశాలు వీళ్ళు తీసుకునే విధానంలో కన్సిడరేషన్స్ తెలుగుదేశంకి ఎక్కువ ఉంటాయి. బట్ ఇన్ ద టోటల్ కాంటెస్ట్ జనసేన చాలా రియాక్టివ్ మోడ్లో ఫుడ్ డౌన్ చేసి చెప్తుంది. ముఖ్యంగా ఆడపిల్ల కిరణ్ రాయల్ విషయం ఒకటి కానీ, తర్వాత మర్డర్కి లీడ్ చేసిన వినూత గారిది ఇష్యూ కానీ,
దే హ్యావ్ నాట్ కాంప్రమైజ్డ్ అట్ ఆల్. రైట్, కేటగిరికల్గా ఫుడ్ డౌన్ చేసి యాక్షన్ చూడాలండి మరి చూపించారు. తెలుగుదేశం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ తోటి రాజకీయం చేయాల్సి రావటం, ఇప్పుడు బహుశా ఒక 1-2 నెలల పాటు ఇది డ్రైవ్ అవుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అంతా కూడా ఇదే కాన్సెప్ట్ని తీసుకొని డ్రైవ్ చేయడానికి, ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సిన సరుకు సరంజామా సామాగ్రి మొత్తం తెలుగుదేశం సిద్ధం చేసుకుందనేది ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.